చేస్తే ఆల్టర్నేటివ్ బీజేపీ రాబోయే గౌరీ గారు సీనియర్ జర్నలిస్ట్ అంటే మౌత్లో ఉండే వాటిలో లేకుంటే సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే వాటిని ప్రస్తావించి వాటిని చేయటం ద్వారా ఇవన్నీ అనవసరమైనట్టు ఇందాక తాడూరు గారు అన్న ఇంకోళ్ళన్నా అది అట్లా అంటే హౌస్కి ఒక డిగ్నిఫైడ్ ఉంది, హౌస్కి ఒక అసెంబ్లీ అంటే దానికి ఒక డెకోరం ఉంది, దాంట్లో ఉండే సాంప్రదాయాలు దానికి ఉండేటువంటి ఉన్నాయి. కానీ అవి చివరికి ప్రెస్టేషన్స్ అనేవి ఈ రకమైనటువంటిది ఉన్నాయి అనేటువంటిది ఒకటైతే, ఇక ప్రతి అంటే ల్యాండ్ ఎక్విజేషను సరే నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలి అని డిమాండ్ చేయటం లేదు, అక్కడ కాదు పరిశ్రమ ఇక్కడ పెట్టండి, అది విలువైన భూములు కాబట్టి ఆ ఏరియాలో ఆ విలువైన భూముల బదులు కొంత ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న చోట ఇండస్ట్రీస్ రావాలని సూచించడం, అసలు ఇట్లాంటివి ఏమి ఉండట్లా. దేన్ని అయినా వ్యతిరేకించడమే అనేది ఉంది అనేది ముఖ్యమంత్రి అనేది. డెఫినెట్ వాళ్ళకి చేస్తుంటే డిబేట్ చూస్తుంటే మాత్రం నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ బర్నింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మనకు ఇక్కడ అడ్డగోలుగా ప్రాపర్టీ ట్యాక్సెస్ పెంచారు, మనకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నుండి వాడికి జిహెచ్ఎంసీ వాళ్ళకి స్టాఫ్ లేరు, మాకు స్టాఫ్ లేరు, మేము ఏం చేయాలి, మేము యాక్షన్ తీసుకోలేము అన్నట్టు. మనకు ట్యాక్సెస్ పెరుగుతా ఉన్నాయి, రోడ్స్ కి వర్క్స్ ఉన్నాయి పెండింగ్, డ్రింకింగ్ వాటర్ సప్లై చూసుకోవాలి, డ్రైనేజ్ సిస్టమ్ చూసుకోవాలి, కొత్త కొత్త కాలనీస్ వస్తున్నాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దాని మీద ఫోకస్ చేసుకొని డిస్కస్ చేసి సజెషన్స్ ఇవ్వాలి. కానీ ఒకరొకరు తిట్టుకుంటే ఏమైతుంది? ఇంకోటి మన పాలిటిక్స్ మనీ ఓరియంటెడ్ పాలిటిక్స్. మనకు స్వాతంత్రం వచ్చిన నుంచి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఏదో ఒక పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైనా బిర్లా కానీ టాటా ఎవరో ఒకరు ఫైనాన్స్ చేస్తే కేసుంది. మనం ఎలక్షన్ టికెట్ ఇచ్చేటప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. మనకు అసలు క్యాండిడేట్ దగ్గర డబ్బులు ఉంటేనే టికెట్ ఇస్తారు. నీకు 2 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయి, అట్లా ఉంటేనే టికెట్లు ఇస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్ మనీ పాలిటిక్స్ అని నడుస్తుంది. మనకి మనీ లేనిది నడవద్దు పాలిటిక్స్, దిగలేవు నువ్వు, అసలు నడిపియలేవు నువ్వు పాలిటిక్స్. పొలిటికల్ పార్టీస్ నడుస్తాయే మనీ తోటి. న్యాచురల్లీ వాళ్ళ 2% తీసుకుంటే 5% ప్రతి పొలిటికల్ పార్టీ కలెక్షన్ చేసింది కదా. ఏ పార్టీకి జేబులో గేట్ పెట్టుకున్నారా? ఏ పొలిటికల్ లీడర్ కూడా జేబులో గేట్ పెట్టిన కేసులా? ఒకప్పుడు పెట్టుకున్నారు, బాగా పరిశ్రమలు అయితే ఉంటే ఎవరైనా మంచి బిజినెస్ మ్యాన్ ఉంటే ఆయన జేబులో గేట్ పెట్టుకున్నారు ఉంటుండే, ప్రజలకు ఇస్తుంటే 2 ఎలక్షన్స్ అప్పుడు ఖర్చు పెట్టుండే. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు గవర్నమెంటే ఫ్రీగా డిక్లేర్ చేస్తుంది, మేము ఫ్రీ బస్ ఇవ్వాలన్నా, లేకుంటే మీకు బంగారం ఇస్తానా, ఫ్రీ భోజనానికి బియ్యం ఇవ్వాలన్నా, ఫ్రీ పోతే అవన్నీ ఏడు నుంచి వస్తాయి. మళ్ళీ పబ్లిక్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకొని ఇవ్వాలి. కాబట్టి ఉట్టిగా అక్కడ పబ్లిక్ లో అసెంబ్లీలో పబ్లిక్ ఇష్యూస్ సాల్వ్ చేసే బదులు ఒకరికొకరు తిట్టుకొని కమిషన్ తీసుకోవాలంటే ఎవరు తీసుకోరండి? అది ఏ పొలిటికల్ పార్టీ తీసుకోలేదు కమిషన్స్. ఎట్లా నడిపించింది మరి బ్యానర్స్, మీటింగ్, పబ్లిక్ మీటింగ్ ఎవరు ఫండ్ చేశారు? ఐ థింక్ అన్ని ఇట్స్ ఓపెన్ సీక్రెట్ నౌ. ఐ థింక్ ఆ ఇష్యూ డిస్కస్ చేయడం కూడా అలా మాట్లాడుకుంటే మీరు అన్నట్టు గౌరీ గారు అట్లా మాట్లాడుకుంటే ఇక చాలా గతంలో 10 ఏళ్లలో హై రేంజ్ అపార్ట్మెంట్స్ మీరు తీసుకోలేదని వీళ్ళు మీరు ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇక అయితే ఇక పంపుల దగ్గర మహిళలు నీటి దగ్గర తగాదాలాగా ఉంటుంది తప్ప ఇక అదేమైతే అంటున్నా. నాకు ఒక బిల్డర్ చెప్పాడు నాకు రీసెంట్, ఒక మ్యారేజ్ లో కలిసి ఏం చేస్తున్నామన్నా, మాకు అసలు బాగుతున్నారు, పోయిన గవర్నమెంట్ కూడా ఇచ్చిన, మళ్ళీ ఇక్కడ మాకు డిమాండ్ చేస్తా ఉన్నారు, ఇచ్చేది మాకు లేదు, కమిషన్ ఇచ్చాం కదా మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏంటంటే మాకు మార్కెట్ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉంది. ఒక 3 పెద్ద బిల్డర్స్ వచ్చారు ఒక మ్యారేజ్ లో. ఇదే బాధ, ఏం చేయాలన్నా వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా నడిపేయాలంటే, వాళ్ళకు కూడా పార్టీ నడిపేయాలంటే వాళ్ళకు కష్టాలు ఉన్నాయి, కాదని కాదు. ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి మేము ఇస్తాము, కానీ ఇప్పుడు చాలా టైప్ అయింది, మార్కెట్ డల్ ఉంది, మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కొంచెం అన్నారు. కాబట్టి ఇది ఒకరి మీద అలిగేషన్ కాదు, ఇట్ ఈస్ హ్యాస్ బికమ్ ఏ సిస్టమ్ నౌ. మీరు ప్రతి ఒక్క ఇండస్ట్రీ దగ్గర మీరు డబ్బులు తీసుకుంటారు, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ తీసుకుంటుంది. అక్కడ బీఆర్ఎస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా కూడా మళ్ళీ ప్రజల దగ్గర, మళ్ళీ బిజినెస్ మెన్ దగ్గర వాళ్ళ దగ్గర ఇవే. అంటే ఎప్పుడైతే పాలసీస్ మీద ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ అనేది దాని మీద చాలా సంవత్సరాలు బెంగాల్లో నందిగ్రామ్ ఘటన జరిగిన తర్వాత దాని మీద మేధోమథనం చేసి 2000 బహుశా 2000 ఎప్పుడు 16లోనో 17లోనో బిల్లు వచ్చింది భూసేకరణ చట్టం అనేటువంటిది. అంటే నేనేమన్నా అంటే ఏదైనా ఒక ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు ఒక ఇండస్ట్రీస్ కోసమో, రోడ్ల కోసమో, దేనికోసమో, ప్రాజెక్ట్ కోసమో, కంక్లూడ్ చేస్తా. ఒక్కటే నేను లైన్ మీకు అందించి చెప్దామని, ఇప్పుడు కాంట్రాక్టర్లు ధర్నా చేసింది బిల్లులు ఇవ్వట్లేదు, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ 10 ఏళ్ల కింద చేసినవి మా వర్క్స్ కి బిల్లులు ఇవ్వమని అడిగారు, కానీ కరప్షన్ మీద వాళ్ళు ధర్నా చేయలే. అవును,
సో 30-40% అసెంబ్లీలో అయిన చర్చ కాదు, ఆ బిల్లు అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు మొత్తం దివాలా తీసిపోయారు ఏదో ఈ రోజు చెప్పే కదా వస్తా గౌరీ గారు. ఇక్కడ అంటే నేనేమంటానంటే ల్యాండ్ ఎక్విజేషన్ పాలసీ ఒకవేళ బాగాలేకపోతే దాని మీద చర్చించవచ్చు. లేదు పరిశ్రమ, ఇందాక నేను చెప్పే స్టార్టింగ్లో పరిశ్రమ ఇక్కడ విలువైన భూములు కాకుండా విలువ తక్కువ ఉన్న భూముల్లోనూ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న చోట పెట్టండి అని అనొచ్చు. అవి అసలు చర్చే ఉండట్లా. అసలు ల్యాండ్ ఎక్విజేషన్ వద్దు, ఇండస్ట్రీస్ వద్దు, పోనీ ఇక్కడ కాదు అక్కడ పెట్టానే అట్లాంటివి ఉండట్లా. అంటే దేన్నైనా వ్యతిరేకించడం ఎవరైనా, నేను ఏ రాజకీయ పార్టీ అంటలా. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, అభివృద్ధి జరగాలి. జరిగేటప్పుడు మెజార్టీ ప్రజలకి నష్టం జరగకుండానో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఒక ప్రాజెక్ట్ వస్తే వాళ్ళు మునిగిపోకూడదు, వాళ్ళు నష్టపోకూడదు. ఒక పరిశ్రమ వస్తే వాళ్ళు మునిగిపోయి నష్టపోయి ఇంకెవరికో ఉపాధి కోసం వీళ్ళని బొందపెట్టడమో వీళ్ళకి నష్టం చేయడమో చేయకూడదు. ఇంతవరకు ఓకే, దాని మీద చర్చ జరిగితే ఒక మంచి అవుట్కమ్ వస్తుంది కదా అంటున్నా. కరెక్టే శ్రీనివాస్ గారు. ఏమైందంటే భారతదేశంలోనే పాలిటిక్సే ఎట్లా అయిందనంటే అపోజిషన్ పాలిటిక్స్ లాగా అయిపోయింది. ఇప్పుడు రూలింగ్ పార్టీలు ఎవరున్నా కూడా మనం అపోజ్ చేయాలి, అపోజిషన్ లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే అసలు మంచి పని చేసినట్టు మీకు ఎప్పుడో మనకు వాజ్పేయి గారికి కానీ పివి నరసింహారావుకి ఉన్న 1991లో మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చారు అని అంటే పివి నరసింహారావు గారు అపోజిషన్ లీడర్ వాజ్పేయిని కాన్ఫరెన్స్ తీసుకోవాలంటే మాట్లాడారు. మనకు ఇంకా డబ్బులు లేవు, మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ చేయకపోతే ముండారంటే వాజ్పేయి గారు సపోర్ట్ ఇచ్చారు. దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. మనకు రాష్ట్రం కోసం దేశం కోసం పాటుపడాలి, దేశం కోసం సపోర్ట్ ఇచ్చే పాలిటిక్స్ కావాలి మనకు. అంతేకాని మనకు ప్రతి దానికి అపోజ్ చేయటం, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ లో అపోజ్ చేస్తే మనం కూడా అపోజ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలో అపోజ్ చేయాలి, మూసీ క్లీనింగ్ చేయాలంటే అపోజ్ చేయాలి, లేదంటే ఆయన కొత్త సిటీ ఏదైనా ఫామ్ చేయడం కూడా అది అపోజ్ చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్లో అపోజ్ చేయాలి. లేదా ప్రతి దానికి అపోజ్ చేయడం ఇంకా చిరైతే తీరుతాడు. ఇక ఇదే దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ డిఫరెంట్. మీ దగ్గర చెప్పవచ్చు. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ ఏమైతున్నాయి, మనకి ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి, మనకి జాబ్స్ రావాలి, లేకపోతే మనకు ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి, లేకపోతే ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే దాని మీద డిస్కషన్ పెట్టాలి. అంతేకాని నువ్వు కమిషన్ కొట్టినావు, నేను కమిషన్ కొట్టినా, నువ్వు తీసుకున్నావు కమిషన్, బిల్ కమిషన్, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ తీసుకున్నది అదే కదా, కాదని కాదు కదా. బిల్డర్ ఒక్కటే పొలిటికల్ పార్టీకి అటాచ్ కదా, అన్ని పార్టీలకు పాపం. గౌరీ గారు చిన్న బ్రేక్ తీసుకుని వస్తాం.